హలో అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నేను తీసుకున్న ఒక కలసం చెంబు వెండిది చూపిస్తాను. ఇదొచ్చేసి నేను మలబార్‌లో తీసుకున్నానండి. ఎప్పుడంటే ఇది జనవరి 30 రోజు తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత రోజే వెండి రేట్ అయితే తగ్గిందండి. కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అది. చూద్దాం ఒకసారి. ఈ చెంబైతే అంత చిన్నది కాదు, అలాగని పెద్దది కాదండి. పర్లేదు, మీడియం సైజ్ వచ్చింది. చూడండి, ఇలా మొత్తం లక్ష్మీదేవి ఐడల్స్ వచ్చినాయి. ఇక్కడ పైనేమో ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది. ఇక్కడ ఒక వినాయకుడి బొమ్మ అయితే ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. కొంచెం గట్టిగానే ఉంది చెంబు అయితే. చూడండి, వెండి చెంబు ఏదైనా సరే, వెండి చెంబనే కాదు, ఏ ఐటమ్స్ అయినా మనము క్లీనింగ్ కొంచెం మెయింటెనెన్స్లో ఉంటుంది. వెండి వస్తువులని వేటినైనా మనం వాడుకున్న తర్వాత నీట్గా కవర్లో వ్రాప్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ బ్లాకిష్ అనేది రాదండి. అలా బయట గాలి తగిలేటట్లు ఉంచినట్లయితే మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. లోపల కూడా డిజైన్ బాగానే వచ్చింది, బాగుంది. టోటల్గా చెంబు అయితే బాగుంది, కానీ నేను తీసుకున్న తర్వాత రోజే రేటు తగ్గడం అనేది మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయింది. ఈ కలసం చెంబుని మనము పూజలకి, వ్రతాలకి, వాటికి బాగా వాడుకుంటాం కాబట్టి యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇదైతే నేను వరలక్ష్మి వ్రతం టైంకి తీసుకుందాం అనుకున్నాను, కానీ వెండి రేటు బాగా పెరుగుతుంది కదా, ఫాస్ట్గా పెరుగుతుంది కదా అని చెప్పి తొందరపడి ముందే తీసుకున్నాను. చూడాలి అప్పటికి రేట్ ఎలా వేరీ అవుతుందో నేను తీసుకున్నప్పటికీ వరలక్ష్మి వ్రతం టయానికి. ఓకే, ఇప్పుడు ఇదైతే నేను మలబార్లో తీసుకున్నానండి. ఎక్కువ మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ అయితే నేను మలబార్లోనే తీసుకుంటాను. మనకి క్వాలిటీ అనేది గ్యారంటీ ఉంటుంది కాబట్టి. యాక్చువల్గా ఆ రోజైతే జనవరి 30 అండి, 30/1/2026 ఒక స్టాండర్డ్ సిల్వర్ వెయిట్ వచ్చేసి 365 ఉందండి. అంటే 1 గ్రామ్ వచ్చేసి 365 ఉంది. కానీ మనము ఆర్టికల్స్ కాబట్టి మనకి 80 టచ్ వస్తుంది, ప్యూర్ రాదు. సో ఒక 80 టచ్ వచ్చేసి 316 పడింది, 316 రూపీస్ పడింది. సో టోటల్ వెయిట్ వచ్చేసి 183.890, అంటే అరౌండ్ 194 గ్రామ్స్ వచ్చింది మనకి. దీనికి వేస్టేజ్ అయితే 25% తీశారండి, 25% వేస్టేజ్ తీశారు. సో టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇంత పడింది. ఓకే, చూడండి, టోటల్ కాస్ట్ వచ్చేసి 70,435 రూపీస్ మనకి టోటల్ కాస్ట్ పడింది. ఇంకా CGST, SGST అవి కూడా యాడ్ చేశారు. ఇవి తీసుకున్న రోజు నేను ఒక షార్ట్ బ్లాక్ బిట్స్ కూడా తీసుకున్నాను. ఆ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందో చూద్దాము. గ్రామ్ వచ్చేసి 15,510 రూపాయలు ఉందండి ఆ రోజు గ్రామ్ రేటు. బ్లాక్ బిట్స్ కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను. దీనికోసం అయితే నేను మొత్తం మనీ అయితే పే చేయలేదండి. ఆల్రెడీ నా దగ్గర ఒక 50 గ్రామ్స్ వెండి కాయిన్ తీసుకున్నాను ఇంతకుముందు. అది పోను మిగిలిన అమౌంట్ అయితే పే చేశానండి. మొత్తం ఒకసారి మనీ బ్లాక్ చేసుకోవటం ఎందుకులే అని కాయిన్ ఎక్స్చేంజ్ చేసి మిగిలిన అమౌంట్ అయితే ఇచ్చాను. ఇలా మనం కొంచెం పెద్ద వస్తువులు కొనాలనుకున్నప్పుడు మనం ఇలా కాయిన్స్ ముందే కొని ఉంచుకుంటే మనకి ఒక్కసారి బర్డెన్ కాకుండా ఉంటుంది, కొంచెం ఈజీ అనిపిస్తుంది కొనుక్కునేటప్పుడు. ఫైనల్గా చెంబు అయితే ఇలా ఉందండి, కలసం చెంబు. ఇది మనకి వరలక్ష్మి వ్రతం అప్పుడు, సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు, విడిగా ఏ పూజలకైనా బాగా ఉపయోగపడుతుంది. వెండి దానిలో చేసుకుంటే ఇంకా మంచిది కదండి. అట్లానే అందరూ వెండి వాటిలో చేసుకోవాలని ఏం లేదు, మన శక్తి వచ్చినప్పుడు మనం చిన్నగా కొనుక్కుంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనము ఏదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనాలనుకున్నప్పుడు మనము ఒక 2-3 డేస్ వాటి వాల్యూస్ని అబ్జర్వ్ చేసి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని చూసి తగ్గినప్పుడు వెళ్ళి కొనుక్కోవాలండి. అలా బ్లైండ్గా కొనుక్కుంటే ఇలానే జరుగుతుంది. నేను కొన్న తర్వాత రోజే రేట్ అనేది, వెండి రేట్ అనేది కొంచెం బాగానే తగ్గింది. పర్లేదులేండి, కానీ వస్తువు అనేది ఏర్పడింది కదా, అందుకైతే సంతోషమే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.